బిగ్ బాస్ కి. అవునా? మరి మన తెలంగాణ బిడ్డలకి మన ఆంధ్ర బిడ్డలకి రావాలి కదా, డబ్బులు అవకాశాలు రావాలి కదా. ఆ మనం మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి అవకాశాలు ఇస్తారంటే మనం ఏం చేయాలన్నమాట? అంత మన తెలుగు వాళ్ళు అంత చౌటదద్దమ్మలమా? అందు గురించి ఖచ్చితంగా మన ఆంధ్ర బిడ్డల తరపుకెళ్ళి, తెలంగాణ బిడ్డల తరపుకెళ్ళి, మన కూలి బిడ్డల తరపుకెళ్ళి నేనే దీక్ష చేస్తున్నా. నాకు అవకాశం ఇవ్వాలని మన ఒక కూలి బిడ్డగా అడుగుతున్నా. ఒకవేళ నాకు రిజెక్ట్ చేసినా ఐ డోంట్ కేర్. మన తెలంగాణ వాళ్ళకి, మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరు వచ్చినా నాకు సంబంధం లేదు భయ్యా. మన తెలుగు వాళ్ళకి అవకాశం రావాలా, అది ఫస్ట్ ప్రియారిటీ. ఆంధ్ర వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ ఫస్ట్ ప్రియారిటీ కూలి బిడ్డలకి కింది స్థాయి నుంచి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు తీసుకుంటే మళ్ళీ కోట్లు అవసరమా భయ్యా? అవునా కదా? 3 పూటలు తిన్నోనికి బీరు తాగి బిర్యానీ తిన్నవానికి కాదు నువ్వు అన్నం పెట్టేది పిలిచి. అసలు ఆకలితోటి పొట్టమాడినోనికి నువ్వు అన్నం పెట్టు, వాడు సచ్చినా బడిచినా తలుచుకుంటాడు. అందు గురించి తిండి కోసం కాదు పోయేది, అందు గురించి అవకాశాల కోసం. నేను ఒక సినిమా యాక్టర్. ఎక్కడ పోయినా కానీ చెప్తా, హనుమాన్ చేసిన, హరిహర చేసిన, గొర్రె పురాణం చేసిన, ప్రజెంట్ ఒక 6 సినిమాలు చేస్తున్నా. ఏది ఇస్తే అదే చేస్తా భయ్యా. ఏది జూనియర్ కాదు, నేను ఏది ఇస్తే అదే చేస్తా. నా గోల్ హీరో అయినా కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తున్నా నేను. అది బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత రాజమౌళి గారితో నా సినిమా ఖచ్చితంగా. రాజమౌళి ఇంటికాడ కూర్చుంటా, ఇదే దీక్ష. నాతోటి హీరో పెట్టి సినిమా చేయాలని చెప్పేసి ఖచ్చితంగా. నువ్వు గుర్తుపెట్టుకో, ఇదే రోజు ఖచ్చితంగా ఆ కళనే నిజం చేస్తాను నేను. అయితే అప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా పుష్ప, రాజమౌళి ఖచ్చితంగా చేస్తా. అందరి కాడ ఏముంది, అంతకంటే 100 రెట్లు నా కాడ ఎక్కువ ఉంది. అంతే, ఇది కూడా టాలెంటే. వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం చేస్తున్నారు, నేను నా సమస్య గురించి చేస్తున్నా. మీరందరూ ఇండస్ట్రీ కాదా? భగవంతునికి భక్తునికి మధ్య ఎవరుంటారు అంటే అయ్యగారు ఉంటారు. మీరు సినిమా మీరందరూ నువ్వు అన్నగా ఇప్పుడు అమెరికా దర్బార్ భక్తి, మీరంతా అదే. కొత్తగా ఏం డైలాగ్ చెప్పాలి భయ్యా? చెప్పి ఫేమస్ అయిండు ఆయన, ముసలుడైన పాపం. నువ్వేం చేస్తాను? నీ కాడ ఏం టాలెంట్? డాన్స్ వచ్చా, ఫైట్ వచ్చా, రొమాన్స్ వచ్చా? చాయ్ వాళ్ళ పిఎం అయిండు, 90 వల్ల సీఎం అయిండు. నేను హీరో కాలేనా? అయితా, ఖచ్చితంగా అయితా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. నా సినిమాకు మీకు టికెట్ కూడా మీది కదా అది మైకు. అయితే ఆల్రెడీ నీకు పోలీసు వాళ్ళు మస్తు తప్పదు భయ్యా, తప్పదు. ఎందుకు నీ ప్రాణానికి తెగించి? అప్పుడు స్వతంత్ర కడ ముందుగా బ్రిటిష్ వచ్చినప్పుడు ఇట్లాంటి అందులో ఒక ఈకగా తోక కాదు. వాళ్ళు దేశం కోసం చేశారు. నేను కూడా నా సొంత కోసం చేస్తాను. దేశంలో ఉన్న ప్రజలు నేను కూల్ బిడ్డల తరపుకెళ్ళి నేను చేస్తున్నా. నువ్వు నీ కోసం చేస్తున్నావు, నా తరపుకెళ్ళి కూల్ బిడ్డల కోసం కూడా. అంటే ప్రతి ఒక్క సీజన్ లో ప్రతి ఒక్క కూలి బిడ్డ ఖచ్చితంగా నేను పాడి చేస్తా వాళ్ళ తరపుకెళ్ళి. అసెంబ్లీలో దీని గురించి మాట్లాడవచ్చు, తప్పేముంది భయ్యా. మన సీఎం, మన తెలంగాణ సీఎం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది తెలంగాణలో జరుగుతుంది కాబట్టి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా కూలి బిడ్డలకి ఆయన లేడీస్ అందరికి బస్సు పెట్టిండు కదా, అట్నే కూలి బిడ్డలకు కూడా బిగ్ బస్ పోవడానికి అవకాశం కల్పించాలా. ఏది ఎవరిష్టము? రిక్వెస్ట్ చేస్తున్నాం, అడుక్కుంటున్నాం సార్. బిగ్ బాస్ సార్, మీ దండం పెడతా సార్, మీ కాలు ముక్తాం సార్, మాకు అవకాశం ఇవ్వండి సార్, ఒక చిన్న అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి ముక్తున్నాం. నా కాడ ఏ లేదు తినడానికి, మట్టి కూడా లేదు.
ఆడ కూర్చొని దాన్ని తిను. ఇప్పుడు నీ టాలెంట్ ఏముంది? ఏ అందరికి ఏముంది, నాకు అదే ఉంది భయ్యా. చూపెట్టు మళ్ళీ. ఏం చూపెట్టాలి భయ్యా, నాకు అక్కడ ఏం లేదు, అదే ఉంది. బిగ్ బాస్ కి ఎందుకు ఏం పిక్తో పోయాడో నాకు అర్థం కాదు. అందరేం బిక్తారో నేను కూడా అదే బిక్తా. అందరేం బిక్తారో నేను కూడా అదే బిక్తా. డైలాగ్ చెప్పు. ఏంది? ఓ డైలాగ్ చెప్పు. చాయ్ వాళ్ళ పిఎం అయిండు, 90 వాళ్ళ సీఎం అయిండు. నేను హీరో కాలేనా? అయితే ఖచ్చితంగా హీరో అయితా. నా సొంత డైలాగ్, సినిమా డైలాగ్ చెప్పాలా? నిన్ను పెట్టి హీరో తీయాలన్నావు. ఆ, ఆయన ముట్టుకోవాలంటే ఒక రేంజ్ ఉండాలి. నీకు ఏంది? నాకు కూడా రేంజ్ ఉంది, డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. నాకు రేంజ్ ఉంది. డైలాగ్ చెప్పు. సినిమా డైలాగ్ చెప్పాలా, సొంత డైలాగ్ చెప్పాలా? సొంతంగా చెప్పు. సొంతంగా చెప్తానే నా మాట్లాడుతున్నావు నువ్వు. చాయ్ వాళ్ళ అదేనే నా సొంత డైలాగ్, అది నా సొంత డైలాగ్, అది నా సొంత డైలాగు. మరి నా మాట్లాడుతున్నావు నువ్వు, నీకు అర్థం కాదా, ఏం అర్థం కాదా? డైలాగ్ చెప్పు. ఆ? త్రిపుల్ రాజమౌళి తీసిన సినిమా తక్కువ డైలాగ్ చెప్పు. బాలకృష్ణ చెప్తా. మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్, నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్. భయం నా బయట లేదురా బోసుడికే. పుట్టింది పులిచర్లా. చెప్పు నీ ఎక్స్ప్రెషన్. ఆగన్నా నీ దండం పెడతానే. పుట్టింది పులిచర్లా, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతూ వాడే పండుగాడు. నేను గుర్తుతే ఎలా ఉంటది? రాజమౌళి ఇప్పుడు సినిమా తీసేది ఎందుకు? పబ్లిక్ ని సాటిస్ఫై ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పే డైలాగ్ నువ్వు పబ్లిక్ నచ్చకపోతే నువ్వు హీరో అయినా విలన్ అయినా వేస్టే కదా. దాంట్లో మాల్ మసాలా వేసి వాళ్ళు చెప్తారు సినిమా రిలీజ్ చేస్తారు భయ్య. ఏ మాల్ మసాలా వేయకుండా సినిమా రిలీజ్ చేయమని చెప్పు, ఉంటదా? మాట్లాడు. అవునా కదా? ఇప్పుడు కుర్చీ తాతుండు ఆ, ఒక డైలాగ్ తోటి ఫేమస్ అయిపోయాడు. ఆ ఇప్పుడు ఆ డైలాగ్ తోటి చాలా మహేష్ బాబు సినిమాలోనే పెట్టాడు. మరి ఇప్పుడు నీ మినిమం డిగ్రీ ఉంది, మినిమం డిగ్రీ డైలాగ్ ఉంది. ఆ. ఇప్పుడు అది ఇంతవరకు ఏ డైరెక్టర్ కంట్లో కూడా పడలేదు. మరి నేనేం చేయను భయ్య దానికి? పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చలేదు. ఆ? ఆమె కూడా కూలి పెట్టాక వెళ్ళని తప్పే ఉంది. నీ పర్ఫార్మెన్స్ ఇయ్యని 10 మందికి తప్పే ఉంది భయ్య. మన తెలుగు వాళ్ళే కదా, మన తెలుగు వాళ్ళే ఇస్తే తప్పే ఉంది భయ్య. నువ్వు కూడా పచ్చళ్ళ బిజినెస్ నాకే బిజినెస్ రాదు, ఓన్లీ సినిమా అంతే. సినిమా 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 అంతే. యూట్యూబ్ లో ఫేమస్ గా సినిమా సినిమా సినిమా.